ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రాహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు, సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించింది. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, నేను ఇప్పుడు తమ్ముడు బంటికి చెప్తా ఉన్నా,